హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగుల సమస్యలపై బహిరంగ సభ, సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ. ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం బహిరంగంగా అల్టిమేటం జారీ చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల మధ్యంతర భృతి, ఐఆర్ మరియు ఉపాధ్యాయుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసన కార్యాచరణ ప్రారంభం కావచ్చని సంకేతాలు ఇస్తున్నారు. ఉపాధ్యాయ సమస్యలపై ఎస్టీయూ నేత నాగరాజు వ్యాఖ్యలండి. స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్టీయూ 78వ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఎస్టీయూ నేత నాగరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్య డిమాండ్లు: 30% మధ్యంతర భృతి ప్రకటించాలి, జీవో నెంబర్ 110, 117 రద్దు చేయాలి, పీఆర్సీ సిపిఎస్, జీపీఎస్ స్కీమ్ను రద్దు చేసి ఓపీఎస్ పాత విధానాన్ని అమలు చేయాలి. పాఠశాల స పాఠశాల సహాయకుల అధ్యక్షులుగా పదోన్నతులు కల్పించాలి. బదిలీలు మరియు పదోన్నతుల విషయంలో శాశ్వత చట్టం తీసుకురావాలి. 1998 నుంచి 2008 డిఎస్సి ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలి. ప్రభుత్వంపై ఆరోపణలు. ఎస్టీయూ అదనపు ప్రధాన కార్యదర్శి పి. రమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 7.5 నెలలు అవుతున్నప్పటికీ ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టకపోవడం దారుణమన్నారు. పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్, హాఫ్ పే లీవ్, ఎన్కాష్మెంట్, జెడ్పీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ లోన్లు, ఫైనల్ పేమెంట్లు, పీఆర్సీ, డిఏ బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్లు: మధ్యంతర భృతి తక్షణమే ప్రకటించాలి, పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు చెల్లించాలి, ఉపాధ్యాయుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి, సిపిఎస్, జీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి అని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు పదోన్నతులపై స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. ఉద్యమ కార్యాచరణ దిశగా ఏపీ ఉద్యోగ సంఘాలు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారని సూచించారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పెద్ద స్థాయి నిరసనలు, ర్యాలీలు మరియు బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం పరిస్థితి: ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం మౌనం వీడాలి మరియు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సంక్షిప్తంగా ఈ ఉద్యమ కార్యాచరణ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కీలకమవుతుందని భావిస్తున్నారు. ముందున్న కార్యాచరణ: ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి కొన్ని రోజులుగా గడువు ఇచ్చి తగిన చర్యలు తీసుకోకపోతే బహిరంగ నిరసనలు చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేశాయి. ఇది ఒక కీలకమైన సంకేతం. ప్రభుత్వం స్పందన తక్షణమే ఉండాల్సిన అవసరం ఉంది.